హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూశారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ అయితే డెమో చూపిస్తాను, ఇప్పుడైతే చూడండి. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఐకాన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్కి ఎలా ఎఫెక్ట్ని తేవాలి, ఈ బ్లింకింగ్ ఎఫెక్ట్ అన్నీ ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. నేను ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఫస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 or 6 ఇమేజ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మన ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు ఈ ఈజ్గోల్డ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని అలా టచ్ చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బార్డర్ లైన్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బార్డర్ లైన్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, బార్డర్ లైన్ లింక్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర బ్లెండింగ్ అనే ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసేసి కింద డిస్క్రిప్షన్లో మనకు కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. మీకు బ్లెండింగ్ వస్తుంది. బ్లెండింగ్ లెక్క వచ్చి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక మీ ఇమేజ్ను టచ్ చేసి మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మీ ఇమేజ్ని ఇక్కడ మనకు ఈ క్రాపింగ్ లెక్క వచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మన ఇమేజ్ని కరెక్ట్గా సేప్లోకి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సేప్లో పెట్టుకొని టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చుకొని సేమ్ ఈ ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. ఒక 2 minutes అయితే మనకు 2 seconds అయితే మస్తు అవుతుంది. ఎఫెక్ట్ అనేది మనకు మళ్ళీ యాడ్ కావాలి కదా. సో ఈ యొక్క ఎఫెక్ట్కి మళ్ళీ మధ్యలోకి వచ్చేసి మనకి ఇక్కడ వైట్ బాక్స్ ఉంది కదా, సో ఈ యొక్క వైట్ బాక్స్లోకి వెళ్తే ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనమాట. మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోండి. నేనైతే ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా, మీకు నచ్చిన ఎఫెక్ట్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. మీ ఇమేజ్ మీకు ఎందుకంటే మనకు ఎక్కువ ఇమేజ్ లెంత్ ఉంటే మనకు సరిగా ఎఫెక్ట్ అనేది కనపరాదు ఫ్రెండ్స్. అందుకు నేను ఒక 2 seconds పెట్టేసి నేను ఈ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ మన ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి ఈజ్గోల్డ్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ను కొద్దిగా అలా టచ్ చేసి కరెక్ట్గా మనకు బార్డర్కి ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వన్ మళ్ళీ వైట్ బాక్స్లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ను మళ్ళీ పెట్టుకోండి. ఓకే, సో ఇలా మొత్తం అంతా ఎఫెక్ట్ అంతా పెట్టుకున్నాక మీకు ఎంతలో కావాలో అంతలో మళ్ళీ వెరిఫై చేసుకోండి. చూడండి మనకు ఎంత అమేజింగ్ ఉంటుందో. సో ఇలా మొత్తం మీకు ఆల్ ఇమేజ్కి అన్ని దాంట్లకు ఇలా ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే ఎఫెక్ట్స్ అన్నీ నేను ఇచ్చి పెట్టుకున్నాను. మనకు ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను క్రియేట్ అయితే చేయలేదు. మీరు మొత్తం అన్ని ఎఫెక్ట్స్ అన్నీ మనకు ఇక్కడ ఫుల్ క్లారిటీగా మీ ఇమేజ్కి ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ లోలో హైలో పెట్టేసి కొద్దిగా మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి.
ఫ్రెండ్స్. ఇది ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నాను, మీరు అక్కడ అన్ని ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాతే మీరు రాండి, రాకపోతే రావద్దు. ఎందుకంటే నేను ఎఫెక్ట్స్ కొన్ని యాడ్ చేశాను, నేను ఆల్మోస్ట్ అయితే క్రియేట్ చేశాను, అందుకు నేను చెప్తున్నాను మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని రండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడ ఎక్స్పోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ బ్యాక్ రండి. ఓకే, పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. సేమ్ టు సేమ్ మళ్ళీ మీరు మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని సేమ్ నేనైతే ఒక 50 సెకండ్స్ ఇచ్చాను కదా, అప్పుడు సేమ్ మళ్ళీ అక్కడ ఎంత లెంత్ ఇస్తారో అంత లెంత్ ఇచ్చేసి 50 సెకండ్స్ కాడికి వచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఏదైతే వీడియో చెప్పాను కదా, సో ఆ యొక్క వీడియోని ఇక్కడ మీరు ఇప్పుడు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ వన్లో ఇమేజ్ ఇచ్చేసాను కదా, ఇమేజ్ ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మీకు ఆ యొక్క బార్డర్ను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ను కూడా అలా టచ్ చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి ఈ యొక్క ఎఫెక్ట్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ లేయర్ అంటే మనకు ఏదైతే ఉందో అని చెప్పాను కదా, ఆ యొక్క లేయర్ను మీరు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి సేమ్ ఈ యొక్క బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ కొద్ది ఐకాన్ మనకు సైడ్ ఉండాలి, ఎందుకంటే మనకు కరెక్ట్గా మూమెంట్ ఉండాలి, ఎందుకంటే మనకు కరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి సెకండ్ వన్ సెలెక్ట్ చేసి మీ ఇమేజ్ కొద్దిగా అలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్ ఎఫెక్ట్ని ఇలా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కరెక్ట్ మూమెంట్ రావాలి. సేమ్ ఇలా వచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా అలా టచ్ చేసి సేమ్ మళ్ళీ ఇది మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి, మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. సేమ్ అలా ఇచ్చేసి కరెక్ట్ ఎఫెక్ట్ను మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకొని ఇది కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి, మనకు మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి మనకు ఇక్కడ సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ ఇవ్వండి. సేమ్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఈ ఒక్కటి ఉంటుంది కదా మనకు బార్డర్స్, ఈ బార్డర్స్కి బ్లాక్ పోవాలంటే ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ అని ఇచ్చేయండి, ఆ బార్డర్కి వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ దీనికి కూడా బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ స్క్రీన్ అనే ఆప్షన్ ఇవ్వండి. ఓకే, సో స్క్రీన్ అని ఇచ్చేసాక మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సేమ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ తీసుకొని సేమ్ మళ్ళీ ఈ యొక్క బ్లర్ను టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క బ్లర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి సేమ్ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క బ్లర్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసిన తర్వాత మీ యొక్క వీడియో ఉంటుంది కదా, ఆ యొక్క వీడియో మీద మళ్ళీ ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ ఇవ్వండి. మనకు బ్లర్ అనేది కవర్ అప్ అయిపోతుంది. కవర్ అప్ అయ్యాక సేమ్ ఈ యొక్క బార్డర్ను కొద్దిగా అలా టచ్ చేసి కొద్దిగా పైకి అనేసి సేమ్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొన్ని ఐకాన్స్ అనేది ఇస్తాను, ఈ యొక్క ఐకాన్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ యాడ్ ఇచ్చేసి బ్లెండింగ్లోకి వచ్చి మళ్ళీ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సో ఈ యొక్క లేయర్స్ను కరెక్ట్ అలా పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టుకొని సేమ్ ఈ యొక్క బార్డర్ ఉంటుంది కదా, కొద్దిగా బార్డర్ మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఇంకా కొద్దిగా పెద్దది కావాలంటే పెద్దది చేసుకొని సేమ్ మీకు ఎలా పర్ఫెక్ట్ అనిపిస్తే అలా పెట్టుకొని ఇక్కడ సేమ్ టు సేమ్ యాక్టివ్స్గా మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇలా టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చుకొని సేమ్ లేదు మనకు లేయర్ ఇంకా కొద్దిగా పెద్దదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా పెద్దది పెట్టుకొని ఈ బార్డర్ లైన్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ లైన్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్ లైన్ కూడా కొద్దిగా అలా టచ్ చేసుకొని సేమ్ టు సేమ్ యాక్టివ్స్గా ఇది కూడా అలానే పెట్టుకోండి. ఓకే, సో ఇలా అలా పెట్టుకొని కొద్దిగా అలా స్క్రోల్ చేసేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనేది సైడ్ వచ్చేసినాయి. ఇంకా మన ఇది సెంటర్లో ఉండేది మన యొక్క వీడియో అనేది కొద్దిగా స్క్రోల్ చేసుకొని మనకు బాగా వస్తుంది. ఓకే, సో ఇలా స్క్రోల్ చేసుకొని కరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లైక్స్ ఐకాన్స్ అనేది ఇస్తాను. ఈ యొక్క లైక్స్ ఐకాన్స్ కూడా సేమ్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్స్ మనకి ఈ లైటింగ్ ఎఫెక్ట్ను ఇవన్నీ లేయర్స్ అన్నీ కూడా మన ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఇచ్చుకొని సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మ్యూజిక్ ఐకాన్స్ అనేది మీకు ఇస్తాను. ఈ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి
ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఇవ్వండి. స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ను కరెక్ట్గా అక్కడ పెట్టుకొని సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేకు మనం ఇచ్చేసి స్క్రీన్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 హైలైట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అనే టెక్స్ట్ లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో యాడ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కరెక్ట్గా నేను అక్కడ ఇస్తున్నాను. ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి ఇంకా మనకు కరెక్ట్ అంతా ఎఫెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. చూడండి ఎంత అమేజింగ్ ఉంటుందో. సో వావ్ సూపర్ కదా. సో ఈ యొక్క లేయర్స్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కరెక్ట్ ఎఫెక్ట్ యాడ్ అవ్వాలి. లేదంటే మీకు మధ్యలో స్కిప్ చేస్తూ చూసే వాళ్ళకైతే అస్సలు అర్థం అవ్వదు ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను వీడియో. సో ఇలా మొత్తం అంతా ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు మీరు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకొని ఒక సైడ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇలా సైడ్ ఇచ్చేసి మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. చూడండి ఎంత అమేజింగ్ ఉంటుందో. సో వావ్ ఈ యొక్క ఎఫెక్ట్ కూడా ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఇంకా వెరిఫై చేసుకొని చూడండి మనకు ఎంత అమేజింగ్ ఉంటుందంటే అంత అమేజింగ్ ఉంటుంది. ఓకే, సో ఇంకా మొత్తం అన్ని ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు నెక్స్ట్ కావాల్సింది మనకు నచ్చిన ఆడియో సాంగ్. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి, ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి. అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ని టచ్ చేసి లోలో హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.